నమస్తే, వెల్కమ్ బ్యాక్. నేను మీ హోస్ట్ అక్షర విహారి. అనిల్ రాజ్ గారు మనతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో సార్, ఎలా ఉన్నారు? సార్, ఇప్పుడు నేను కొంతమంది న్యూమరాలజిస్ట్ని అబ్జర్వ్ చేశాను. అయితే ఎవరికైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు కనుక నేమ్ కరెక్షన్ చేసుకుంటే వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గిపోతాయి. హెల్త్ విషయంలో కూడా ఒక పర్టికులర్ సొల్యూషన్ అనేది దొరుకుతుంది అని చెప్తూ ఉంటారు. ఇదంతా ఎంతవరకు నిజమంటారు? బేసికలీ ఈ క్వశ్చన్కి ఏంటంటే ఆన్సర్ కంపల్సరీ మనం ఈ ఎపిసోడ్లో క్లారిటీ ఇచ్చేస్తామండి. ఎందుకంటే సో కాల్డ్ ఫేమస్ న్యూమరాలజిస్ట్ అని చెప్పుకునే చాలామంది చాలామంది క్లయింట్సే కానీ కొంతమంది హెల్త్ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్నారు. అయితే వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్లో ఏం చెప్తున్నారంటే మేము ఎంతో మందికి నేమ్ అడ్జస్ట్ చేస్తే వాళ్ళ క్యాన్సర్ అనేది క్యూర్ అయిపోయింది, లేకపోతే వాళ్ళ కళ్ళు కనబడతలే వాళ్ళ కళ్ళు వచ్చేసింది, వాళ్ళకి ఇప్పుడు పిల్లలు పుట్టలేరు, పేరు రాగిన పిల్లలు పుట్టిరు, షుగర్ తగ్గిపోయింది, ఇవన్నీ చేస్తున్నారండి. అయితే ఇప్పుడు మీరు ఏదైతే క్వశ్చన్ అడిగిరో అది కూడా వ్యాలిడ్ క్వశ్చనే. కానీ నేను 100% చెప్తున్నానండి, మీరు ఎవరైతే ఎట్లయితే ఈ న్యూమరాలజిస్టులు చెప్తున్నారో మీరు ఈ పేర్లు రాస్తే క్యూర్ అయిపోతుందండి, ఇది 100% ఫాల్స్ స్టేట్మెంట్ అండి. దయచేసి ఇది నేనే కానివ్వండి, ఏ న్యూమరాలజిస్ట్ కూడా ఇలా చెప్తే మీరు దయచేసి నమ్మకండి. ఎందుకు నమ్మకండి అంటే చూడండి, మనమున్న ఇప్పుడున్న జనరేషన్లో ఎవరైనా ఏది ఉన్నా కూడా వాళ్ళకి ఒక లాజిక్ అనేది ఉండాలి. ఇప్పుడు మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తుందంటే అది అయితే మీ బాడీ దాన్ని బట్టి వస్తుంది, లేదా మీ డైటే కానీ లేకపోతే మనకున్న మల్టిపుల్ ఎన్నో ఫ్యాక్టర్స్ ఉంటుంది. అయితే దానివల్ల వస్తుంది. అయితే వీళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటే ఆ ప్రయత్నాల్లో సరే ఇది న్యూమరాలజీతో కూడా అయిపోతుంది, అయితే ఒక నేమ్ అడ్జస్ట్ చేయగానే వాళ్ళకి క్యూర్ అయిపోతుంది. వీళ్ళు చేసే ఈ ప్రమోషన్స్ వల్ల కొంతమంది ఆ నేమ్లు కూడా తీసుకొని ఆ మెడిసిన్స్ కూడా కరెక్ట్ వాడకపోతే అది ఇంకా ప్రాబ్లం ఎక్కువవుతుంది. కానీ నేను ఒక్కటి చెప్పగలుగుతా ఏంటంటే న్యూమరాలజీ ఇన్ఫ్లుయెన్స్ అనేది మీ బాడీ మీద ఉంటుందా, హెల్త్ ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉందా అంటే ఇన్ఫ్లుయెన్స్ అయితే ఉంటుంది. అది ఎలా ఉంటుందో నేను చెప్తాను. అంటే ఇప్పుడు మీ పేర్లో మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది కొన్ని డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్స్కి ఈ హెల్త్ ఇష్యూస్ ఇంపాక్ట్ అవుతుంది, కొంచెం జాగ్రత్త ఉండండి. అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఎగ్జాంపుల్ మీరు ఒక 2 సిరీస్లో పుట్టిరు అనుకుందాం. 2 సిరీస్ అంటే మీరు రూల్ అయ్యేది ఏంటంటే మూన్తో రూల్ అవుతారు. రూల్ అయినప్పుడు మూన్ అంటే చంద్రుడు. అంటే మీ డేట్ ఆఫ్ బర్త్లో 2 ఉన్నా అంటే 2 కానివ్వండి, 11 లేదా 20కి పుట్టినా లేదా 29కి పుట్టినా లేదా మొత్తం కలిపితే మీదైతే డెస్టినీ నంబర్ వస్తుందో అది 2 సిరీస్కి వచ్చిన నంబర్ వస్తే మిమ్మల్ని 2 ఇంపాక్ట్ అనేది అందరికంటే ఎక్కువ మీ మీద ఉంటుంది. అయితే ఈ ఇంపాక్ట్ ఉన్నప్పుడు నేనేం చెప్పొచ్చు అంటే సార్ మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీది 2 ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎక్కువ ఉంది, కానీ కొంచెము కోల్డ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్తో జాగ్రత్త ఉండండి అని చెప్పగలుగుతా. అంటే కోల్డ్ అంటే ఇక్కడ నేను ఏమంటున్నా అంటే నేను ఇంటిమేషన్ ఇస్తున్నా. కోల్డ్ అంటే ఏంటండి, సర్ది, దగ్గు, తుమ్ములు, అస్తమా, సైనసైటిస్. అంటే ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఒక వెదర్ రిపోర్ట్ లాగా సార్ ఇది వీటితో జాగ్రత్త ఉండండి, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అని అన్నా. అంటే ఇది నేను ఒక జెన్యూన్ న్యూమరాలజిస్ట్లా మీకు చెప్పిన అనుకోండి, మీ బాడీ తత్వంలో మీకు ఆల్రెడీ చంద్రుని ఇంపాక్ట్ ఉంటుంది. అయితే మీరు గమనించి చూడాలి. మీరు ఎగ్జాంపుల్ మీరు ఎక్కువ ఐస్ క్రీమ్ తింటున్నా కానివ్వండి, లేదా కోల్డ్కి సంబంధించిన ప్లేసెస్లో పోతే మీకు ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉందా, మీకు ఆ ఇండికేషన్ వచ్చిందనుకోండి, మీరు జాగ్రత్త ఉంటారా లేదా? ఇలాంటి అడ్వైజ్ అనేది బీయింగ్ అ న్యూమరాలజిస్ట్ మనం ఇలాంటి అడ్వైజ్ ఇవ్వచ్చు, అంతేగాని క్యూర్ అవుతుంది అనేది ఇవ్వలేదు. ఇది ఫస్ట్ కండిషన్. రెండో కండిషన్ ఏంటి అంటే ఎప్పుడైతే మీ డేట్ ఆఫ్ బర్త్లో హెల్త్ ఇంపాక్టింగ్ డేంజర్ నంబర్స్ అనేది న్యూమరాలజీలో ఉంటుంది. ఇప్పుడు మొత్తం మనము చూసేది ఏంటంటే ఒక 50 దాకా రెగ్యులర్ నంబర్స్, 50 తర్వాత ఇంపాక్ట్ అనే నంబర్స్ కొంచెం తక్కువ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే మీ డేట్ ఆఫ్ బర్త్లో ఇప్పుడు మీ నేమ్లో 13 కానివ్వండి లేదా 16, ఎస్పెషల్లీ 31 నంబర్ కంపౌండ్ నంబర్ లాగా వస్తే అది మీ హెల్తే కానివ్వండి మీ మైండ్ సెట్ని డిస్టర్బ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అక్కడ జాగ్రత్త ఉండండి అని ఒక ఇండికేషన్. అంతేగానివ్వండి
హెల్త్ ప్రాబ్లం ఉన్నోళ్ళు తప్పకుండా నేమ్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటే అన్ని రోగాలు క్యూర్ అయిపోతుంది. మళ్ళీ ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు తలనొప్పి వస్తుంది, మీకు మైగ్రేన్ ఉంది, నేను ఇలా చెప్పలేను మీ డేట్ ఆఫ్ బర్త్లో ఓకే మీకు అంతలో రాహు ఉన్నాడు అందుకే మీకు తలనొప్పి వచ్చింది, మీరు ఈ దోషం చేసుకోండి తలనొప్పి తగ్గిపోయింది, అలా అయితే నేను చెప్పలేను. ఎందుకంటే సో కాల్డ్ డాక్టర్సే మిమ్మల్ని అంత ట్రీట్ చేసినప్పుడు వాళ్ళు ఏమంటారు, వాళ్ళ మెడిసిన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు అంటారు ఇది వాడండి మీకు తగ్గే ఛాన్సెస్ ఎక్కువ ఉంది అంటారు. ఆ డాక్టర్సే అలా చెప్పినప్పుడు ఈ బ్లైండ్గా వీళ్ళు చెప్పేది మీరు నమ్మకండి. కావాలంటే ఏదైనా సపోర్ట్ తీసుకోండి, నేమ్ రాస్తూ మీ వర్క్ చేసుకుంటే మీకు చేంజెస్ ఉంటుంది అంతే కానివ్వండి. కానీ ఇలాంటివి ఏమి అట్లాస్ట్ నేను చెప్పినా నమ్మకండి. కాబట్టి నేను ఒక బెస్ట్ ఒక న్యూట్రల్ ప్లాట్ఫామ్లో నేను చెప్తున్నాను, నేమ్ మార్చుకుంటే మీకు ఏదైనా రోగాలు ఉంటే అది పోతుంది అనేది శుద్ధ అబద్ధం అండి. ఇది నా క్లారిటీ. ఓకేనా?